ఇట్లాంటి నకిలీ భావాలు ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళ గుట్టు కూడా రావాలి ఇంకా బయటికి. ఒక్కొక్కరు ఇన్ని చేస్తున్నారు ఏందని తెలియదా? తప్పు మాది కాదని తప్పించుకుంటున్నారు. తల్లిదండ్రులకు గర్భశోకం మిగిలించుకుంటున్నారు. తాజాగా తమిళనాడులో 40 మంది చనిపోయారు. అది సర్వత్రే వజ్రైతే అని తెలిసిన జనం వినరు. జనాల ప్రాణాలు పోతున్న ప్రచారాలు మానుకోరు. ఆ రోజు యాక్చువల్ గా ఏంటంటే విజయ్ గారు అక్కడ ఉన్నప్పుడు వ్యాన్ బ్యాన్కి వచ్చి ఒకరు చెప్పిండు, ఒక పాప తప్పిపోయింది అనౌన్స్ చేయండి అని చెప్తే అనౌన్స్ చేసినాక ఏమైందంటే ఒకసారి జనాలంతా కూడా ఆగమై అటు ఇటు తిరగానే అక్కడ విజయ్ గారు మైక్ లో అనౌన్స్ చేసిన వెంటనే అక్కడ అంత తొక్కిసలాట జరిగి 40 మంది చనిపోయినారు. అక్కడ విజయ్ గారు తప్పు కూడా ఉన్నది. ఏ టైంకి రావాల్సిన మీటింగ్ కి ఆల్మోస్ట్ అక్కడ 7 గంటల వరకు డీలే చేసి నిమ్మలంగా వచ్చిండంట పెద్ద మనిషి. అది తప్పు కాదా? అంటే అప్పటికి ఎంతమంది జనాలు వచ్చి ఉండాలి? అంటే సోషల్ మీడియా మనం చూసుకున్నా లేదా ఎంత ఫాస్ట్గా లేదు. అక్కడ ఉన్నది కూడా 10,000 మందికే పర్మిషన్. ఎంతమంది? కొంతమంది 1,00,000 మంది వచ్చిన రాస్తున్నారు, కొంతమంది 40,000 50,000. కానీ 10,000 మంది కన్నా ఎక్కువ మంది అయితే వచ్చినాడు. జనాలు చాలా మందే ఉన్నారు. అక్కడ ఉన్న స్పేస్ దానికన్నా ఎక్కువ మందే జనాలు వచ్చిండ్రు. మరి ఆ మాత్రం మీకు తెలియదా? నిజంగా మీరు కూడా జనాలు ఎక్కువ ఉన్నాకనే నేను వస్తా అని చెప్పి మీరేమని అనుకున్నారా? తప్పే కదా అది కూడా.